మందారాలు చూడండి ఇలా చెట్టు నిండా ఎలా పెద్ద సైజులో పూసాయో ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి అంటే తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ పూల మొక్కలకైతే ఇస్తూ ఉండండి. ఇవ్వడం వల్ల పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి, రెగ్యులర్గా పూస్తాయి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం కిచెన్లో దొరికే వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతుంటారండి, మీ గార్డెన్లో రెగ్యులర్గా పువ్వులు పూస్తూ ఉంటాయి, మా మొక్కలకి పూయట్లేదు అనేసి. ఫర్టిలైజర్స్తో పాటు జాగ్రత్తలు కూడా కంపల్సరిగా తీసుకోవాలండి. ఆ జాగ్రత్తలు ఏంది, ఎట్లా తీసుకోవాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా మందారం మొక్కలకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే పెస్ట్ అటాక్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి పెస్ట్ అటాక్. మన మొక్కలకి పెస్ట్ అనేది లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క ఆకుల్ని, కాండంని, ముఖ్యంగా లేత చిగుర్లు లేతగా అప్పుడప్పుడు వచ్చే మొగ్గల మీద ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ఆకుని తిరిగేసి చూసుకుంటూ ఉండాలి. పెస్ట్ కొంచెం ఉంది అనుకుంటే మనం చేత్తో తీసేయచ్చు. పెస్ట్ ఎక్కువైంది అంటే మాత్రం కంపల్సరీగా పెస్ట్ కంట్రోల్స్ అనేది మనము స్ప్రే చేస్తూ ఉండాలండి. అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఆర్గానిక్గానే ప్రిపేర్ చేసుకున్నది. చాలామంది కెమికల్స్ వేయడానికి ఇష్టపడరండి. కంప్లీట్గా మన ఛానల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా కిచెన్లో దొరికే వాటితోనే కొంచెం ఓపిక చేసుకొని మనం ఇచ్చామంటే రెగ్యులర్గా ఇదే విధంగా పూస్తాయి పువ్వులు. నర్సరీలలో ఏ విధంగా పువ్వులు పూస్తాయో మన ఇంటి దగ్గర కూడా అదే విధంగా పువ్వులు పూస్తాయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి పువ్వులు పూసిన పువ్వుల్ని నెక్స్ట్ డే రోజు తెంపేస్తూ ఉండాలండి. ఈరోజు మన మొక్కలకి పువ్వులు పూసాయి కదా, నెక్స్ట్ డే మాత్రం ఈ పువ్వులను అయితే తెంపేసుకోవాలి. లేకపోతే అదే రోజు కోసి మన దేవుడికి పెట్టుకున్నా కూడా ఇంకా మంచిదన్నమాట. ఎందుకంటే బలాన్ని అవే తీసేసుకుంటాయి, నెక్స్ట్ వచ్చే మొగ్గలకి బలం లేకుండా చేస్తాయి. కాబట్టి సెకండ్ టిప్ అయితే ఫాలో అవ్వండి. థర్డ్ టిప్ వచ్చేసి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఆ సీజన్ని బట్టి మనకి ఎండాకాలం వచ్చిందంటే సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి, వర్షాకాలం వస్తే హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలి, చలికాలం అయినా హార్డ్ ప్రూనింగ్ చేసుకోవాలండి. ఇలా ప్రూనింగ్ మాత్రం కంపల్సరిగా చేసుకోవాలి. పువ్వులు పూసిన మొక్క ఇంకా మొగ్గలు లేవు అనుకుంటే మాత్రం అక్కడ నుంచి 2 to 3 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలండి. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం హార్డ్ ప్రూనింగ్ 4 to 5 ఇంచెస్, 4 to 7 ఇంచెస్ వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల చెట్టు హెల్దీగా పెరుగుతుంది, బుషీగా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి అడుగున ఉన్న ఆకుల్ని మనము ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి. అడుగున ఇలా పండిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటిని మనంతటా మనమే తీసేసుకుంటూ ఉండాలి. వాటంతటా అవే రాలిపోతాయి అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా మీకు ఎప్పుడైతే అడుగున ఉన్న ఆకుల్ని ఇలా పండిపోయినట్టు కనిపిస్తున్నాయి వాటిని అయితే మనమే తీసేసుకోవాలండి. ఎందుకంటే ఎంత కొంత బలం అవి కూడా తీసుకుంటాయి. ఇవి మనకు అక్కర్లేని ఆకులు కదా, ఆ ఓల్డ్ ఆకులు కొత్తగా వచ్చే చిగుళ్ళకి ఈ మొక్క బలాన్ని అందిస్తుంది అనమాట. కాబట్టి పండిపోయినాయి కాకపోయినా అడుగున ఉన్న ఆకులను అయితే తీసేసుకుంటూ ఉండాలి. థర్డ్ టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్ వచ్చేసి సాయిల్ అండి. బెస్ట్ టిప్ ఏంటంటే సాయిల్ మనము అస్సలు లూజ్గా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వకూడదు, చాలా లైట్ వెయిట్ ఉండాలి. నెక్స్ట్ వాటరు మనం ఎంత పోసినా సరే డ్రైన్ అవుట్ అయిపోవాలి. పూల మొక్కలకి ఏంటంటే వేళ్ళు చాలా డెలికేట్ ఉంటాయి. ఊరికే వాటర్ నిలబడిందంటే కుళ్ళిపోయి చనిపోతుంది. చాలామంది టైం టు టైం పోసేసామా వాటరు, అవేనండి జాగ్రత్తలు. ఫర్టిలైజర్స్ ఇస్తున్నామండి కానీ మొక్క హెల్దీగా ఉండట్లేదు, పువ్వులు పూయట్లేదు అనేసి అంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ ఇవ్వాలండి. మట్టి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఈ మట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మొక్కల్ని రిపోర్టింగ్ ఎలా చేయాలి అని మన ఛానల్లో అన్ని రకాల పూల మొక్కల రిపోర్టింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మట్టి. ఇది వచ్చేసి కొన్ని ఇయర్స్ నుంచి ఉందండి ఈ మొక్క. మనం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏదో ఒక టూల్ తీసుకొని, లేకపోతే ఎండిపోయిన కర్ర కానీ ఏదైనా తీసుకొని ఇలా మట్టిని లూజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే గడ్డి మొక్కలు కానీ పిచ్చి మొక్కలు కానీ అలాంటివి ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎండ మాత్రం డైరెక్ట్ మట్టి మీద పడేలా చూడాలండి. మనం మొక్కను 5-6 గంటలు ఎండలో పెట్టండి, పూల మొక్కల్ని అంటూ ఉంటాయి కదండి, అదేవిధంగా మట్టి మీద కూడా డైరెక్ట్ ఎండ పడాలి. ఇలా పడడం వల్ల ఏంటంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ ఉన్నా సరే చనిపోతుంది. ఇంకొచ్చేయండి మనం ఫర్టిలైజర్లోకి వెళ్ళిపోదాం. ఫర్టిలైజర్ కోసం నేను శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి మన మొక్కలకి, మన పూల మొక్కలకనే కాదండి, పండ్ల మొక్కలకి, కాయగూరల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో ఎకరాల రైతులకు కూడా, ఆర్గానిక్గా పండించే రైతులు కంపల్సరిగా కేజీల శనగపిండి వాడతారండి. కాబట్టి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్గానిక్గా మొక్కల్ని పెంచేవాళ్ళు. నెక్స్ట్ బెల్లం అండి, బెస్ట్ ఫర్టిలైజర్ మొక్కలకి. అండ్ ఎర్త్ వామ్స్, మనం
పూల కుండీలలో కానీ ఎక్కడైనా సరే మట్టిలో ఎర్త్వామ్స్ ఉండే యాక్టివ్గా అవ్వడానికి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా బెల్లాన్ని మాత్రం 15 డేస్కి ఒక్కసారి ఒక గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ వేసేసి కరిగించి ఆ వాటర్ ఇచ్చినా సరే చాలా బాగా పెరుగుతాయి మొక్కలు. కాబట్టి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేకపోతే మీ దగ్గర పొడి బెల్లం ఉంటే కూడా అది కూడా వాడుకోవచ్చు. నేను బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలండి. ఈ పాలు ఎందుకు పోస్తున్నానంటే కాల్షియం మొక్కలకి వస్తుంది. పూల మొక్కలు మనము ఎక్కువ పుయ్యాలి అనుకుంటాం కదండి, అదేవిధంగా అన్ని మొగ్గలకి సరిపడ బలాన్ని కూడా మొక్క అందిస్తూ ఉండాలి. అదే ఒక చెట్టు వచ్చి 4-5 పువ్వులు ఒకేసారి పూసింది అంటే ఆ మొక్క 4-5 పువ్వులకు కూడా ఆ బలాన్ని అందిస్తూ ఉండాలి. మొగ్గలు కూడా రాలిపోకుండా చేయాలి అంటే కంపల్సరిగా కాల్షియం అనేది అందిస్తూ ఉండాలండి. అది ఆర్గానిక్గా చాలా విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట మన కిచెన్లో దొరికే వాటితోని. మరొకసారి చెప్తున్నానండి, శనగపిండి, నెక్స్ట్ వచ్చేసి బెల్లము, మరియు పాలు ప్యాకెట్ పాలైనా పర్లేదండి, గేదె పాలైనా పర్లేదు, కాచిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదు. నెక్స్ట్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఫర్మెంట్ చేసుకోవడానికి ఒక కంటైనర్ అయితే తీసుకున్నాను. ఈ కంటైనర్లో ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి తీసుకుంటున్నానండి. అన్నీ ఒక స్పూన్ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా 3 ఈక్వల్ రేషియోలో తీసుకోండి. ఒక స్పూను శనగపిండి తీసుకున్నామంటే ఒక స్పూన్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నాను. మీ దగ్గర పాత బెల్లం ఉన్నా కూడా పర్లేదండి, మంచిగా వాడుకోవచ్చు. ఒక స్పూన్ బెల్లం తీసుకుంటున్నాను. అదేవిధంగా పాలు కూడా ఒక స్పూనే తీసుకోండి. ఎక్కువగా అయితే పాలు పోయకండి, ఎందుకంటే చీమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కుండీలలో. కాబట్టి కొంచెం మరీ ఓవర్గా కాకుండా 1 టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఈ పాలు కూడా పోసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కొంచెమే పోసేసుకున్నానండి. పోసేసుకున్న తర్వాత దీన్ని అయితే కంప్లీట్గా వాటర్ అయితే పోసుకోవాలి. దీనిలో వాటర్ కూడా ఎక్కువగా పోసుకోకూడదు. ఒక 1/2 లీటర్ మాత్రమే పోసుకోవాలి. మీ దగ్గర బియ్యం కడిగే నీళ్ళున్నా కూడా అవి కూడా వేసేసుకోవచ్చు ఫర్మెంట్ చేసుకోవడానికి. నేనైతే నార్మల్ వాటరే తీసుకుంటున్నానండి. నార్మల్ వాటర్ వచ్చేసి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని దీన్ని 3 డేస్ వరకు కంప్లీట్గా ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎండ తగలని ప్లేస్లో నీడలో పెట్టుకొని 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా పోసుకోకూడదు. జస్ట్ ఒక 1/2 లీటర్ మనం తీసుకున్న కంటైనర్కి ఒక 1/2 పోసేసుకుంటే చాలు. ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. శనగపిండి కదండి, వాటర్ తగలంగానే అది గడ్డలు కట్టేస్తుంది. నెక్స్ట్ అది కూడా అడుక్కు వెళ్ళిపోతుంది. శనగపిండి మొత్తం పిండి కదా, మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది. 3 డేస్ వరకు కంప్లీట్గా ఫర్మెంట్ చేసుకోవాలండి. ఫర్మెంట్ కూడా పొద్దున సాయంత్రం కిందకి పైకి కలుపుతూ ఉండాలి. దీన్ని శనగపిండి మొత్తం అడుక్కి వెళ్ళిపోకుండా ఇలా పొద్దున సాయంత్రం కలుపుతూ ఉండాలి. నీడలోనే పెట్టండి. ఫర్మెంట్ ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుంది. ఎండలో పెట్టారంటే మన మొక్కలకి ఎటువంటి ఉపయోగాలు ఉండదు ఈ ఫర్టిలైజర్ వల్ల. కాబట్టి నీడలోనే చెట్ల మధ్యలో పెట్టేసేయండి. అట్లానే నేనైతే ఏ ఫర్టిలైజర్ చేసుకున్నా సరే చెట్ల మధ్యలో అట్లానే పెట్టేస్తాను, కుండీల దగ్గర. ఆ నీడకు అలాగే ఉండిపోతాయి. నెక్స్ట్ చీమలు అవి రాకుండా చూడండి. బెల్లం వేసాం కదా, చీమలు అవి పట్టకుండా చూడండి. కంప్లీట్గా 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి. మీకు టైం లేదంటే మాత్రం 2 డేస్ నుంచి వాడుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదండి, నాకు కంప్లీట్గా 3 డేస్ అయిపోయింది ఫర్మెంటేషను. నేను దీన్నైతే చూస్తున్నాను, మొత్తం కిందకి పైకి కదిలించండి ఒకసారి. మొత్తం చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. అదే కదండి, మీకు టైం లేదు అనుకుంటే సెకండ్ డే నుంచి కూడా వాడుకోవచ్చు చక్కగా. చాలామందికి టైం ఉండదు కదా, అది కూడా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. కాబట్టి మీరు వర్షాలు పడే టైంలో అయితే ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వకండి. ఎండ వస్తుంది, వర్షం పడ్డ నెక్స్ట్ డే అయితే ఫర్టిలైజర్ ఇవ్వడానికి చూడండి. మనం వర్షంలలో కానీ వర్షం తర్వాత కానీ మనం ఇచ్చినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు, ఎందుకంటే మట్టి మొత్తం ఆల్రెడీ తడిచిపోయి ఉంటుంది కదా. కాబట్టి దీన్ని కంప్లీట్గా 3 డేస్ లోపే వాడుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నానండి. వాటర్ వచ్చేసి నేను 1:5 రేషియో తీసుకుంటున్నాను. అంటే 1 వంతుకి 5 వంతుల నీళ్లు తీసుకుంటున్నాను. మీరు కలుపుకున్న తర్వాత మీకు ఇంకా చిక్కగా అనిపించింది అంటే మాత్రం నార్మల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పల్చగా ఇవ్వచ్చు కానీ చిక్కగా అయితే ఇవ్వకూడదండి. ఏ ఫర్టిలైజర్ అయినా సరే. నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మనం ఇంత కష్టపడి చేసే ప్రాసెస్ కూడా కరెక్ట్గా చేయాలి. మనం కుండీలలో పెంచుకుంటున్నాము మొక్కల్ని, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా పెంచాలి. చిక్కగా మాత్రం ఏ ఫర్టిలైజర్ కూడా ఇవ్వకండి. మీకు క్వాంటిటీ ఏంటంటే కొంతమంది తక్కువ నీళ్ళలో ఫర్మెంట్ చేసుకుంటారు, కొంతమంది ఎక్కువ నీళ్ళలో ఫర్మెంట్ చేసుకుంటారు. కాబట్టి నేను ఎంత వాటర్ వేసుకోవాలో కూడా ప్రతి ఒక్కటి చెప్తున్నా. చూస్తున్నారు కదా, ఈ రేషియో అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం చిక్కగా అనిపించింది అనుకో, ఇంకో మగ్గు వాటర్ యాడ్ చేసుకోండి. అంతేగాని చిక్కగా మాత్రం అస్సలు ఇవ్వకండి. రూట్ అనేది షాక్లోకి వెళ్ళిపోతుంది, మొక్క అనేది కొంచెం డల్ అయిపోతుంది.
కాబట్టి ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మొక్కలకి కూడా మరీ ఓవర్ వాటరింగ్ చేయకుండా మన ఫర్టిలైజర్ వాటర్ కాబట్టి అన్ని మొక్కలకి సరిపోయే విధంగా నేనైతే హాఫ్ మగ్గే ఇస్తానండి. ఫర్టిలైజర్ అయినా ఏదైనా సరే రోజు ఒక క్వాంటిటీ అయితే పెట్టుకోండి మన మొక్కలకి. రోజు ఎక్కువ తక్కువ పైపులు పెట్టి కొట్టేయకుండా వాటరు ఒక క్వాంటిటీ అనేది పెడుతుండండి. నేనైతే ఒక హాఫ్ మగ్గు మాత్రమే పోస్తాను. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పూసింది కదా ఈ పువ్వు. ఇదే విధంగా మంచి కలర్లో పూయాలి, పెద్ద సైజులో పూయాలి అంటే తప్పకుండా మన గార్డెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేనైతే కంప్లీట్గా రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రిజల్ట్ వస్తుందంటే. అదేవిధంగా నా దగ్గర ఉన్న మల్లెపూ చెట్లకి, శంకుపూల చెట్లకి, చామంతి పూలకి, అన్నిటికీ గులాబీలకి అన్నిటికీ ఇచ్చేసానండి. ఇది కూడా కంప్లీట్గా ఈవినింగ్ టైంలో ఇవ్వాలన్నమాట. ప్లీజ్ అండి మన ఛానల్లో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చూపించాను కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.